గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మెగా కన్వెన్షన్ 2025 అనేది మనం నిన్న చూసాం, ఈరోజు చూసాం. చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పుడు మన దగ్గర కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు అయితే ఉన్నారు. మరి మొన్ననే రీసెంట్గా సర్పంచ్ ఎన్నికలు అయితే జరిగాయి. నిజంగా హోరాహోరీగా జరుగుంటాయి ఎన్నికలన్నీ కూడా. సో గెలిచారు వీళ్ళందరూ కూడా. వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తుందో, అలాగే జీటీఏ నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుందాం. మంగా మంగారెడ్డి, సో సర్పంచ్గా ఎన్నికయ్యారు. మీ ఊరు? జీలకుంట, ఓదెల మండలం, పెద్దపల్లి జిల్లా. అంటే మీరు ఎంప్లాయీ అని విన్నాం యోయో టీవీకి. సో ఎలా ఉంది ఎంప్లాయీగా ఇప్పుడు మళ్ళీ సర్పంచ్గా ఎన్నికవ్వడం? ఎంప్లాయీగా అంటే నాకు చాలా ఇష్టమైన జాబ్ అండి ఇది. ఒక క్రేజీ ఫీల్డ్. మీడియా అంటే మీకు తెలుసు ఎంత క్రేజీ జాబ్. అట్లాంటి ఇష్టమైన జాబును వదులుకోవాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది. అంటే ఒకవైపు నా ఊరు, నాకు ఇష్టమైన జాబు, ఒక రకంగా హైదరాబాద్ నగర జీవితం, ఇవన్నిటినీ కాదనుకుని నా ఊరికి సేవ చేసుకునే అవకాశం నాకు ఎన్నికల సందర్భంగా రిజర్వేషన్స్ పరంగా వచ్చింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని నాకు జన్మనిచ్చిన ఊరికి సేవ చేసుకుందామనే ఉద్దేశంతో నేను సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. అదృష్టవశాత్తు గ్రామ ప్రజలు నన్ను, ముగ్గురు ప్రత్యర్థులను కాదని నాకు అవకాశం ఇచ్చి నన్ను ఎన్నుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతము గ్రామంలో, అంటే మా ఒక్క గ్రామంలోనే అనే కాదు, ప్రతి గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. అంటే మనకు స్వాతంత్రం వచ్చి 75-80 సంవత్సరాలు అయింది. అయినా కూడా చాలా గ్రామాల్లో కనీస సౌకర్యాలు అనేటివి లేవు. త్రాగునీరు లేదు, సరిగా రోడ్లు లేవు. ప్రతి ఊర్లో ఒక మంచి స్కూల్ లేదు. ఆ స్కూల్ కావాల్సినటువంటి సౌకర్యాలు సరిగా లేవు. రైతులు పొలాల్లోకి వెళ్ళడానికి దారులు సరిగా లేవు. ఒక హెల్త్ సెంటర్స్ లేవు. ఒక గుడి లేదు. రకరకాల సమస్యలు గ్రామాల్లో ఇప్పటికీ కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వాలు ఎందుకో వాటిని, ఆ సమస్యలన్నింటినీ అధిగమించలేకపోతున్నారు. అయితే మా గ్రామం వచ్చేసి చాలా చిన్న గ్రామము. మాకు ఇంటి పన్ను తప్పితే మా గ్రామానికి పెద్దగా ఆదాయం ఏం లేదు. ప్రభుత్వాలు ఇచ్చే నిధులు మా గ్రామాభివృద్ధికి ఏ రకంగా కూడా ఉపయోగపడవు. ఇప్పుడు ముఖ్యంగా మేము జీటీఏ లాంటి ఒక కార్యక్రమానికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జీటీఏ మన తెలంగాణ రాష్ట్రంలో కొంచెం ప్రగతి పదంలో తీసుకెళ్ళడానికి ఎన్ఆర్ఐస్ అంతా ముందుకొచ్చి వాళ్ళు ఐక్యంగా ఒక జీటీఏ సంస్థగా, గొప్ప సంస్థగా ఏర్పడి గ్రామాల అభివృద్ధికి దోహదపడతారని నేను అనుకుంటున్నాం. మా సమస్యలు జీటీఏ దృష్టికి తీసుకెళ్ళి, ఇప్పుడు కొత్తగా ఎన్నికైన మా సర్పంచ్ల ముందు కూడా చాలా సవాళ్ళు ఉన్నాయి. అంటే మేము ఎన్నో హామీలను ఇచ్చి ఈ ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది. ఇట్లాంటి సందర్భంలో వాళ్ళ సపోర్ట్ మేము కోరుకోవడానికి, వాళ్ళ హెల్ప్ కావాలని కోరుకోవడానికి మేము రావడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మా ఊర్లో ఒక దేవాలయం నిర్మించుకోవడం అనేది మా గ్రామస్తుల కళ. ఇక్కడ ఎన్ఆర్ఐస్ అంతా మా ఊరి గుడికి సహాయపడతారా, లేకపోతే మా ఊరి బడికి సహాయపడతారా, రైతులను ఆదుకుంటారా, మా గ్రామంలోని బిడ్డలకు ఏమైనా ఉపాధి అవకాశాలు హెల్ప్ చేస్తారా అని రకరకాల సమస్యలు వారి ముందు పెడుతున్నాం. అంటే అన్ని ఎన్ఆర్ఐస్ అంతా అనేక రంగాల్లో నిష్ఠాతులై ఇవాళ దేశ విదేశాల్లో వాళ్ళ మేధస్సును ఉపయోగించి గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారు. ప్రపంచ దేశాల అభివృద్ధికి వారు సహాయపడుతున్నారు. అట్లనే పుట్టి పెరిగిన గ్రామాల అభివృద్ధికి కూడా వాళ్ళు సహాయపడాలని మా సర్పంచ్ల అందరి తరపు నుంచి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.